హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా కాలీఫ్లవర్‌తో ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. సో, సూపర్ ఉంటది గాయ్స్. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత సో, ఆవాలు కూడా వేసుకునేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఆనియన్స్‌ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో, నేనైతే పచ్చి బఠానీనైతే యూజ్ చేస్తున్నా. సో, మీరు కావాలంటే బఠానీని వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో, వేయాలనేదేం లేదు. సో, ఇలా బఠానీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆనియన్స్‌ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, చూసారు కదా! సో, ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకోవాలి ఫస్టు. సో, ఇలా వేయించుకొనేసిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి ఇలా కచ్చా బజ్జీగా దంచుకొని వేసుకున్నా. సో, మీరు కావాలంటే పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు సో, వీటినంతా ఇలా బాగా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమోటోస్‌ని కూడా వేసుకోవాలి. టమోటోస్‌ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. ఇలా టమోటోస్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసేయండి. కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకునేసేయండి. సో, చూసారు కదా! మనకి టమోటోస్ అయితే ఇలా బాగా సాఫ్ట్‌గా అయితే వేగిపోయాయి. సో, ఇలా టమోటోస్‌వి బాగా సాఫ్ట్‌గా వేయించుకున్న తర్వాత ఇలా టమోటాస్ అయితే ఫస్ట్ మనం సాఫ్ట్‌గా వేయించుకునేసి ఇప్పుడు మసాలాలు ఏమి యాడ్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఇలా టమోటాస్‌ని అయితే సాఫ్ట్‌గా వేయించుకునేసేయండి. ఇలా టమోటాస్ బాగా సాఫ్ట్‌గా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. సో, ఇవన్నీ మనము వేసేసిన తర్వాత మనము కాలీఫ్లవర్‌ని కూడా వేసుకునేద్దాం. సో, ఇలా హాట్ వాటర్‌లో నేను ఫస్టే వాష్ చేసుకునేసిన. సో, ఇలా కాలీఫ్లవర్‌ని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకునేసేయండి ఇవంతా వేసేసిన తర్వాత. సో, ఇలా అంతా బాగా కొద్దిసేపు ఆయిల్‌లో మనము ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా అంతా బాగా ఒకసారి మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకోవాలి. సో, వాటర్ వేసేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో, కొంచెం ఫైనల్‌గా సాల్ట్ కూడా వేసుకునేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి సాల్ట్ వేసిన తర్వాత. ఇలా బాగా అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మీరు కాలీఫ్లవర్ సెపరేట్‌గా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది ఫాస్ట్‌గా ప్రిపేర్ అయిపోతుంది. సో, చూసారు కదా! సో, చూసారు కదా! సో, ఇలా అయితే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో, సింపుల్‌గా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి కాలీఫ్లవర్‌ని. మీరు సెపరేట్‌గా ఉడికించుకొని వేసుకున్నా పర్లేదు. సో, ఇలా అంతా బాగా ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా! సో, ఫైనల్‌గా మనము కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. సో, సూపర్ ఉంటది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇలా సింపుల్‌గా మీరు కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.